నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. నిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ ఉగ్రదాడికి నిరసనగా ఓల్డ్ బోయినపల్లి భాజపా సీనియర్ నాయకులు మరియు ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లి నుండి వైష్ణవి మాత ఆలయం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. పహల్గామ్లో పర్యటించేందుకు వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డ ముష్కర మూకలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యాటకులపై దాడి బాధాకరమని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని హింసను ప్రేరేపించే తీవ్రవాదులను తరిమి కొట్టారని అన్నారు. ఉగ్రవాదులకు పతనం మొదలైందని, ప్రధాని నరేంద్ర మోడీ గతంలో మాదిరిగా సర్జికల్ స్ట్రైక్స్ చేసి ముష్కరులకు ముచ్చెమటలు పట్టిస్తారని అన్నారు. 28 మంది పర్యాటకులను విచక్షణారహితంగా కాల్చి చంపిన ఉగ్రవాదులకు త్వరలోనే ప్రతీకార చర్య ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, సత్యమూర్తి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జగదీష్ బాబు, కృష్ణమోహన్, శంకర్, రమేష్, వేణుగోపాల్ రెడ్డి, మనోజ్ యాదవ్, కార్తీక్, అమర్నాథ్, శేఖర్, రాజు, యశ్వంత్ యాదవ్, కపిల్ తదితరులు పాల్గొన్నారు. खत्म करो जिहादियों को खत्म करो गोली मारो सालों को देश के गद्दारों को गोली मारो सालों को देश के गद्दारों को देश के गद्दारों को गोली मारो सालों को देश के गद्दारों को गोली मारो सालों को खत्म करो जिहादियों को खत्म करो जिहादियों को खत्म करो सुन सुन कर मारेंगे देश के गद्दारों को माता भारत माता जय जय माता भारत माता देश के गद्दारों को गोली मारो सालों को देश के गद्दारों को गोली मारो सालों को खत्म करो जिहादियों को खत्म करो तरिमे दम जिहादियों तरिमे दम मातरम मातरम वंदे मातरम देश के गद्दारों को गोली मारो सालों को 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 गोली मारो सालों को देश के गद्दारों को पाक आक्रामित पाक प्रेरेपित उग्रवादुलारा జిహాదీ మూకల్లారా ఈ హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి హిందూ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా మీ అంతం చూసే వరకు నిద్రపోడు. ఈరోజు మీరు పాక్ ప్రేరేపిత తీవ్రవాదులాగా మా దేశంలో చొరబడి మా హిందూ ధర్మాన్ని, మా హిందూ సనాతన ధర్మాన్ని, మా హిందూ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటే అది మీ భ్రమనే. మా ఓపిక నశిస్తే మిమ్మల్ని మా హిందూ అందరూ కూడా ఈ హిందూ భారతదేశం ముద్దు బిడ్డలుగా, శివాజీ చక్రవర్తి వారసులుగా, హిందూ ధర్మ పరిరక్షకులుగా మేమందరం కూడా తలుచుకుంటే ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి వాడ నుంచి హిందూ బిడ్డలందరూ కదిలితే మీ పాకిస్తాన్ మేమందరము ఒక్క అడిగేస్తే చితాభస్మం అయిపోతుంది. ఖబర్దార్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులారా, మీ అంత చూసే వరకు కూడా మేమందరం కూడా శివాజీ వారసులాగా నిద్రపోకుండా మీ అందరినీ ఇంతకుముందైతే ఎలాగో సర్జికల్ స్ట్రైక్ జరిగిందో అలాగే మా భరతమాత ముద్దుబిడ్డ మా మోడీ గారు మీ అంతు చూసే వరకు నిద్రపోరు. మీ పతనం ఇప్పుడే స్టార్ట్ అయిందని మేము భారతమాత ముద్దుబిడ్డలాగా కోరుకుంటూ భారత్ మాతాకి. భారతదేశంలో కాశ్మీర్లో జరిగిన ఏదైతే భారతదేశంలో ముఖ చిత్రమైన కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ను ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. భారతదేశంలో అమాయకమైన ప్రజలపై ఈ యొక్క టెర్రరిస్టులు దాడి చేయడం హేయమైన చర్య. అత్యంత దుర్మార్గంగా వీళ్ళు పర్యాటకులను పాయింట్లు ఇప్పించి మరియు చూసి ధర్మాన్ని అడిగి మరీ చంపడం అత్యంత నీచమైన చర్య. వీటిని వెంటనే ఖండిస్తున్నాము. వెంటనే దీనికి చర్యకు ప్రతిచర్య వెంటనే ఉంటుంది. భారత ప్రభుత్వం
పాకిస్తాన్ పై దాడి చేయక తప్పదు. ఖబర్దార్ టెర్రరిస్టులారా. అడిగి వాళ్ళని చంపినందుకు చేతగానితనం అందులోనే కనబడుతుంది. మీ చేతులారా, మీ చేతనైతే ఉగ్రవాదులు, మీ చేతనైతే బుల్లెట్ మా యొక్క సైనికులను ఎదుర్కోవాలి, లేదంటే భారతదేశంలో ఉన్న హిందువులను ఎదుర్కోవాలి. నిరాయుధులైన పర్యాటకుల మీద దాడి చేయడం ఇది వాళ్ళ అసమర్థను, వాళ్ళ చేతగానితనం చూపిస్తుంది. ఎంత చేతగానితనం ఇప్పుడు తెలిసిపోతుంది మనందరికీ. కాబట్టి మన హిందువులందరూ మేల్కొన్నారు కాబట్టి వాళ్ళ చేతగానితనం నిరాయుధులైన పర్యటన మీద చూపించారు. జై శ్రీరామ్. నా పేరు ధనరాజు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. చంద్రమౌళి అనే అతను చాలా మంచివాడు, మేము పనిచేసాం. ఈజ్ ఎ వెరీ హార్ట్ఫుల్ మ్యాన్. చాలా ఎస్ఎస్ఎఫ్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే అతను ముందు ఉండేవాడు. సోషల్ సర్వీస్ చేయాలంటే ముందు అతనే దేవుని డబ్బు చేసి ఇచ్చేవాడు. అటువంటి అతనికి మనం ఈ టెర్రరిస్ట్ అటాక్ చాలా దురదృష్టం. దీన్ని గవర్నమెంట్ సీరియస్ స్టెప్ తీసుకుని పాకిస్తాన్ లేపేస్తానే నైవని అనిపిస్తుంది మాకు అందరికీ. నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను. అతను శివంతలకి ఎడవండాలని రాత్రి నుంచి అతను నిద్ర లేదు నాకు. అసలు అలాగా మరపరికి అవుతున్నాడు. అది మాటలు కూడా చెవిలో వినిపిస్తుంది. చెవిలో మాటలు వినిపిస్తున్నాయి కూడా ధనరాజు గారు అని చెప్పి. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మెసేజ్ పెట్టేవాడు, ఓ నమో వెంకటేశ్వర, గుడ్ మార్నింగ్ ధనరాజు గారు. నేను అలా పెట్టేవాడు. అమెరికా వెళ్ళినా అతను మెసేజ్ పెట్టేవాడు. అటువంటి అతను మేము పోగొట్టుకోవడం చంద్రబాబు గారు స్టేట్ బ్యాంక్లో రిటైర్డ్ మేనేజర్. నేను స్టేట్ బ్యాంక్లో మేనేజర్ని. ఖర్చుగా కలుసుకునేవాళ్ళు అనమాట. అక్కడ నేను సాఫ్ట్ సర్వీస్ బాగా చేసేవాడు. చాలా హార్ట్ఫుల్ మ్యాన్. అది ఫ్యామిలీ గురించి అతను చనిపోయాడు. ఫ్యామిలీ తప్పుతారేమో. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.